హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్ట్ బై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం తెలుసుకుందాం. ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన ఇండియా రిపోర్ట్ చూడలేదో అది చూసాక ఇది చూడండి, అప్పుడే మీకు టెర్మినాలజీస్ మీద బాగా ఐడియా ఉంటుంది. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఇదండి మన ఏపీ స్టేట్ ఒక మ్యాప్ అండ్ దాని యొక్క పై చార్ట్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 76.41% అనేది నాన్ ఫారెస్ట్ ఏరియా, రిమైనింగ్ ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఏరియా కింద కవర్ చేస్తున్నారు. ఇందులో ఎస్పెషల్లీ ఈ పోర్షన్ ఏదైతే మీకు కనబడుతుందో ఇందులో వీడిఎఫ్ అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ 1.22% ఉంది, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ 8.42% ఉంది, ఓపెన్ ఫారెస్ట్ 8.82% ఉంది, స్క్రబ్ ఏరియా 5.13% ఉంది. సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, లైక్ ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లో ఏపీలో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఓపెన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంది. ఓపెన్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఎక్కడైతే కెనోపీ డెన్సిటీ 10% to 40% మధ్యలో ఉంటుందో దాన్ని ఓపెన్ ఫారెస్ట్ అంటారు. మరి ఎండిఎఫ్ అంటే 40 to 70% ఉంటాయి, అదే వీడిఎఫ్ అంటే ఎబో 70% ఉంటాయి, స్క్రబ్ ఏరియా అంటే లెస్ దెన్ 10%. సో అలానే మీరు మ్యాప్ చూసి ఉంటే ఈ రీజన్లో కొంచెం ఎక్కువగా మనకి ఫారెస్ట్ ఏరియా కనబడుతుంది, ఈ రీజన్స్లో ఎక్కువ ఫారెస్ట్ ఏరియా కనబడుతుంది, ఇలాగ ఇక్కడ ఫారెస్ట్ రీజన్ కనబడుతుంది. ఓకే, కంప్లీట్గా నాన్ ఫారెస్ట్ ఏరియాస్ కూడా మీరు చూడవచ్చు, ఎక్కడైతే కంప్లీట్ వైట్ కలర్లో ఉందో అక్కడ నాన్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ క్వశ్చన్స్ అడగచ్చు, లైక్ ఎంత వీడిఎఫ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఎండిఎఫ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఓఎఫ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ స్క్రబ్ ఏరియా ఉంది, ఎంత పర్సెంటేజ్ నాన్ ఫారెస్ట్ ఏరియా ఉంది. వీటి నుంచి ఒక 4 to 5 క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బేసిక్ ప్రొఫైల్ ఎలా ఉంది? ఓకే, ఏపీ ఒక జియోగ్రఫికల్ ఏరియా 1,62,923 km², అంటే కంప్లీట్గా ఏపీ ఒక ఏరియా అంటే ఫారెస్ట్ ప్లస్ నాన్ ఫారెస్ట్ అంతా కలిపి. సో ఏపీ ఒక పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్. ఓకే, ఇంకా మనకి 2021 సెన్సస్ అవ్వలేదు కాబట్టి యాజ్ పర్ 2011 సెన్సస్ 49.39 millions. ఓకే, ఇప్పుడైతే ఎక్కువే ఉంటారు. ఓవరాల్ ఫారెస్ట్ కవర్ ఎంత? సో టోటల్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఏపీ 30,084.96 km². పర్సంటేజ్ ఆఫ్ స్టేట్ జియోగ్రఫికల్ ఏరియా అంటే మన ఏపీ ఒక పర్సంటేజ్ అంటే లైక్ 100 అనుకుంటే అందులో 18.46% ఏదైతే ఉందో అది కంప్లీట్ ఫారెస్ట్ కవర్ కింద వస్తుంది. అలానే 5.13% లైక్ అది 8351.62 km² అది స్క్రబ్ ఏరియా కింద వస్తుంది. ఓకే, ఓవరాల్గా నెట్ చేంజ్ ఎంత అంటే డికేడల్ నెట్ చేంజ్ ఎంత? గత దశాబ్దంలో 10 సంవత్సరంలో ఎంత నెట్ చేంజ్ అయ్యింది? -138.66 km² చేంజ్ అనేది కనబడింది, అంటే మనకు తగ్గుతుంది ఫారెస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, డిక్రీజ్ అయ్యింది. లాస్ట్ 10 yearsలో ఫారెస్ట్ ఏరియా అనేది డిక్రీజ్ అయ్యింది. ఫారెస్ట్ డెన్సిటీ వైజ్ బ్రేకప్ చూడండి, వెరీ డెన్స్ ఫారెస్ట్ ఎంత ఏరియా కలిగి ఉంది? ఓకే, 1995.71 km². ఇది 1.22% ఆఫ్ స్టేట్ ఏరియా, అంటే స్టేట్ ఏరియాని 100% అనుకుంటే 1.22% అనేది వెరీ డెన్స్ ఫారెస్ట్. కమింగ్ టు మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ 13,725.75, అది 8.42%తో సమానం. అలానే ఓపెన్ ఫారెస్ట్కి వచ్చేసరికి 14,363.50, అది 8.82%తో సమానం. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను. ఇది 10 to 40 కెనోపీ డెన్సిటీ, ఇది 40 to 70 కెనోపీ డెన్సిటీ, ఇది గ్రేటర్ దెన్ 70 కెనోపీ డెన్సిటీ. ఓకే, కెనోపీస్ అంటే ఏంటి? కొనికల్ ట్రీస్. ఓకే, క్రోన్ షేప్లో ఉన్న కొనికల్ ట్రీస్, లార్జ్ టాల్గా ఉండేవి. ఓకే, అలా ఉంటే అవి దిట్టమైన అడవిల్లాగా మనం కన్సిడర్ చేస్తాం, వీటిని కెనోపీస్ అంటారు. ఓకే, మీకు జనరల్గా కాన్ఫరెన్స్ ఫారెస్ట్లో ఎక్కువగా మీకు కెనోపీ ట్రీస్ కనబడతాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్. ఓకే, ఏ డిస్ట్రిక్ట్స్కి ఎలా ఉంది ఫారెస్ట్ వైజ్గా చూసుకుంటే, హయ్యెస్ట్ ఫారెస్ట్ కవర్ ఏరియా వైజ్గా చూసుకుంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అదేనండి మన అరకు ఈ పాడేరు ఏరియా. ఇది అరౌండ్ 6,917.32 km². ఇది 55.58%తో
కలిగి ఉంది ఫారెస్ట్ కవర్. సో ఏపీలో హయ్యెస్ట్ ఫారెస్ట్ కవర్ ఎక్కడ ఉంది అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని చెప్పాలి. మరి లోయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఎక్కడ ఉంది అంటే ఏ డిస్ట్రిక్ట్ అంటే గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పాలి. 13.34 కిలోమీటర్ స్క్వేర్. ఇది 0.55%తో సమానం. లార్జెస్ట్ డిక్లైన్ అంటే ఎక్కువగా తగ్గిపోవడం ఎక్కడ చూసాం గత 2021 ఐఎస్ఎఫ్ఆర్కి 2023 ఐఎస్ఎఫ్ఆర్కి పార్వతీపురం మన్యం ఏదైతే ఉందో అక్కడ -29.19 కిలోమీటర్ స్క్వేర్ డిక్రీజ్ అయ్యింది. అంటే ప్రీవియస్ ఐఎస్ఎఫ్ఆర్కి ఇప్పుడున్న ఐఎస్ఎఫ్ఆర్కి. హయ్యెస్ట్ ఇంక్రీజ్ ఎక్కడ చూసాం విజయనగరం డిస్ట్రిక్ట్లో ఇంక్రీజ్ చూడడం జరిగింది. +35.35 కిలోమీటర్ స్క్వేర్ ఇంక్రీజ్ అయ్యింది. అంటే ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగింది. ఓకే, ఇది డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్. వీటి నుంచి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ అండ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. సో ఫారెస్ట్ ఇన్సైడ్ ఆర్ఎఫ్ఏ అంటే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ ఎంత ఉంది, ఫారెస్ట్ అవుట్ సైడ్ ఆర్ఎఫ్ఏలో అంటే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా కాకుండా బయట ఎంత ఉంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని ఫారెస్ట్ కవర్ అంటారు, దీన్ని ట్రీ కవర్ అంటారు. సో ఇలా ఉంది మనకి. అయితే ఎక్కువ శాతం ఇన్సైడ్ ఆఫ్ ఆర్ఎఫ్ఏలో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఇండియాలో చదువుతున్నప్పుడు మనం వేరే విధంగా అబ్జర్వ్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఇన్సైడ్ ఆర్ఎఫ్ఏకి వచ్చేసరికి మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అండ్ ఓపెన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంది ఇన్సైడ్ ఆఫ్ ఆర్ఎఫ్ఏ. ఓకే, జనరల్గా వెరీ డెన్స్ ఉండాలి, బట్ మనకి వెరీ డెన్స్ చాలా తక్కువగా ఉంది. ఆల్టిట్యూడ్ వైజ్ ఫారెస్ట్ కవర్, హైట్ బట్టి ఫారెస్ట్ కవర్ ఎలా ఉంది. సపోజ్ మనం ఒకవేళ హిల్ స్టేషన్స్లో ఉంటున్నాం అనుకోండి, 500 మీటర్స్కి వచ్చినంత వరకు అంటే అప్ టు 500 మీటర్స్ హైట్కి 67% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉంది. 500 to 1000 మీటర్స్కి వచ్చేసరికి 30 మీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది. 1000 మీటర్ కన్నా ఎక్కువ ఉన్నదానికి <3% ఫారెస్ట్ కవర్ ఉంది. అంటే హైట్ పెరిగే కొద్దీ మన ఫారెస్ట్ కవర్ తగ్గుతూ వచ్చింది. ఎక్కువ శాతం 500 మీటర్ వరకే మనకి ఫారెస్ట్ కవర్ అనేది స్ప్రెడ్ అయి ఉంది. నెక్స్ట్ మేజర్ ఫారెస్ట్ టైప్స్. సో ఎక్కువ ఫారెస్ట్ టైప్స్ ఏపీలో ఏమున్నాయి. ఓకే, ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏపీలో కామన్గా మనకు కనబడే ఫారెస్ట్ కవర్ ఏది అని అడిగే ఛాన్స్ ఉంది. సో ఏపీలో ఎక్కువగా కనబడే ఫారెస్ట్ కవర్ సదరన్ డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్. ఓకే, సదరన్ డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్. ఓకే, డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ అది అరౌండ్ 39% ఉంది. ఆ తర్వాత మనకి డ్రై డెసిడియస్ స్క్రబ్ అనేది ఎక్కువగా ఉంది, 32.36%. ఎక్కడైతే లో వెజిటేషన్ ఉంటుందో. అలానే సదరన్ థార్న్ ఫారెస్ట్ ఇది 4.32% ఉంది. అండ్ మ్యాంగ్రూవ్స్కి వచ్చేసరికి మన దగ్గర 41807 కిలోమీటర్ స్క్వేర్ ఉంది. ఇది ఇంపార్టెంట్ వన్. అండ్ ఇది 1.08%తో సమానం. ఓకే, సో ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏపీలో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఎక్కువగా కనబడతాయి అంటే డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్, డ్రై డెసిడియస్ స్క్రబ్, థార్న్ ఫారెస్ట్ అండ్ మ్యాంగ్రూవ్స్. ఎవరికైతే ఫారెస్ట్ టైప్స్ కోసం డౌట్ ఉంటుందో నేను టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది ఈ వీడియోకి లింక్లో పెడతాను, అది చూడండి. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్. ఏపీలో ఫారెస్ట్ ఫైర్ ఎలా అవుతుంది? 2023 నుంచి 2024లో అరౌండ్ 18,174 ఫారెస్ట్ ఫైర్లు చూడడం జరిగింది. అందులో ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్లు అవ్వడం లేదా ఫారెస్ట్ ఫైర్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే డిస్ట్రిక్ట్స్ ఏంటి అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఈ మూడు కూడా ఫైర్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హైలీ ప్లస్ వెరీ హైలీ ఫైర్ ప్రోన్ ఫారెస్ట్లు ఎంత ఉన్నాయంటే 34.59% ఉంది. అంటే చాలా వల్నరబుల్ స్టేట్లో ఉంది. ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అనేది ఫైర్కి గురయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అంత వల్నరబుల్ కండిషన్స్లో ఉన్నాయి. మీకు తెలుసు వల్నరబిలిటీ ఎక్కువగా ఉంటే ఒక హెజార్డ్ వల్నరబిలిటీతో కలిసి డిజాస్టర్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ మనం చదివాం కదా, వల్నరబిలిటీ దేనికైనా ఎక్కువగా ఉంటే ఒక హెజార్డ్ అనేది డిజాస్టర్గా మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే వల్నరబిలిటీ తక్కువ ఉంటే ఈ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ టాప్ ట్రీ స్పీషీస్. ఏపీలో ఎక్కువగా మనకి ఏ స్పీషీస్ ఉన్నాయి? ఓకే, ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఏ స్పీషీస్ మనకి దొరుకుతున్నాయి? ఎక్కువగా మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ మనకు కనబడేది ట్రీస్ మనకి ఎక్కువగా ఉండే ఏపీలో ఏ ట్రీస్ ఎక్కువగా ఉంది అని అడిగితే దాని యొక్క బొటానికల్ నేమ్ ఎనోజేసిస్ లాటిఫోలియా. ఇది 69.1 మిలియన్ ఉంది. అలానే ఎక్కువగా టింబర్ ప్రొడ్యూస్ చేసే ట్రీ ఏది? హైయెస్ట్ టింబర్ వాల్యూమ్ ఏది అని అడిగితే జైలియా జైలోకార్పా అని చెప్పాలి. ఓకే, దీనికి చాలా హార్డ్ టింబర్ వస్తుంది. దీన్ని తెలుగులో జాంబ చెట్టు అంటారు. ఓకే, దీన్ని దవడ చెట్టు అంటారు. ఓకే,
అండ్ కమింగ్ టు ఎన్టీఎఫ్పి స్పీషీస్. ఎన్టీఎఫ్పి అంటే నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఓకే, టింబర్తో సంబంధం లేని ట్రీస్, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఇందులో మనకి ఎక్కువగా ఏపీలో ఏ ట్రీస్ మనకు కనబడతాయి అంటే హెమిడెస్మస్ ఇండికస్, ఇది అరౌండ్ 68.28 మిలియన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సొలానం నిగ్రమ్, అరౌండ్ 500 మిలియన్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఎన్టీఎఫ్పి ట్రీస్లో మోస్ట్ డామినేటింగ్ స్పీషీస్ ఏదైనా ఉంది అంటే అదేనండి ఎనోజియసిస్ లాటిఫోలియా. ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎనోజియసిస్ లాటిఫోలియా అనేది ఎక్కువగా ట్రీస్ కలిగి ఉంది. ఇది మోస్ట్ డామినెంట్ ఎన్టీఎఫ్పి ట్రీ కింద చెప్పొచ్చు. ఓకే, అయితే మనకి టింబర్ వచ్చే ట్రీలో ఎక్కువగా ఉండేది ఇది జైలియా జైలోకార్పా. అండ్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని అనొచ్చు, లేదా ఎక్కువగా ఏ ట్రీ స్పీషీస్ ఏపీ ఫారెస్ట్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది అంటే ఎనోజియసిస్ లాటిఫోలియా అని చెప్పొచ్చు. సో ఈ రెండు బొటానికల్ నేమ్స్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది, బాగా ప్రిపేర్ అవ్వండి. అయితే ఇందులో ఈ ఎన్టీఎఫ్పి స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెడిసినల్ ప్లాంట్స్ కింద వాడతారండి. ఓకే, మెడిసినల్ పర్పస్కి వాడతారు. ఓకే, అండ్ ఈ ఎనోజియసిస్ లాటిఫోలియా ఏదైతే ఉందో ఇది మనకి యూజువల్గా ఫ్యూయల్ వుడ్ పర్పస్కి వాడతారు. ఓకే, అంటే వంట కోసం వాడచ్చు. ఇప్పుడు ఇన్వేసివ్ స్పీసెస్ కోసం చదువుదాం. ఇన్సైడ్ ఆర్ఎఫ్ఏ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో ఇన్వేసివ్ స్పీసెస్ ఏంటున్నాయి. ఇన్వేసివ్ స్పీసెస్ అంటే ఏంటి? ఇవి మన నేటివ్ కాదు, ఎక్కడ నుంచో ఇక్కడికి వచ్చి ఎక్కడున్న ఏరియా అంతా ఆక్రమించుకొని పక్కనున్న స్పీషీస్ గ్రో అవ్వకుండా ఇవే గ్రో అయితే మిగతా వాటి చనిపోతే దీన్ని ఇన్వేసివ్ స్పీసెస్ అంటారు. అంటే ఇండైరెక్ట్గా ఇవి రావడం వల్ల ఇక్కడున్న నేటివ్ పాపులేషన్ తగ్గిపోవడం. ఓకే, ఇలాంటి స్పీషీస్ ఉండకూడదు, ఇది ఒక థ్రెట్ ఈకోసిస్టమ్కి. ఇలాంటి ఇన్వేసివ్ స్పీసెస్ మన దగ్గర ఏమున్నాయి? సో ఫస్ట్ వన్ లంటానా కమరా, క్రోమలీనా ఒడెరాటా, ఎజరాటమ్ కోనిజాయిడెస్. ఓకే, ఇవన్నీ కూడా ఇన్వేసివ్ స్పీసెస్. సో ఇంత కిలోమీటర్ స్క్వేర్లో ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ అర్బన్ ఫారెస్ట్ కవర్. సో అంటే అర్బన్ ఏరియా అయి ఉండాలి, అందులో ఫారెస్ట్ కలిగి ఉండాలి. అలాగా టోటల్ అర్బన్ ఫారెస్ట్ కవర్ ఎంత అంటే 347.30 కిలోమీటర్ స్క్వేర్ ఉంది. అందులో హయ్యెస్ట్ అర్బన్ ఫారెస్ట్ కవర్ ఎక్కడ ఉంది అని అడిగితే మనకి జీవీఎంసీ విశాఖపట్నం అని చెప్పాలి. అది అరౌండ్ 182.69 కిలోమీటర్ స్క్వేర్ స్ప్రెడ్ అయి ఉంది. సో అర్బన్ ఫారెస్ట్ కవర్లో ఎక్కువగా ఉండేది జీవీఎంసీ అని చెప్పాలి. మామూలుగా ఫారెస్ట్ కవర్ ఎక్కువగా ఉండేది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని చెప్పాలి. సో అదండి ఈరోజుకి ఓవరాల్గా ఏపీ కోసం ఐఎస్ఎఫ్ఆర్ 2023లో ఏపీ కోసం ఇచ్చిన డీటెయిల్స్. సో ఇదంతా కూడా నేను అఫీషియల్ వెబ్సైట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్ట్ తీసుకొని ఏపీ పేస్ తీసుకొని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే హై ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో రావడానికి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మీ ముందు ఒక కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.